ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. లెట్స్ గేమ్ బిగిన్. 1 2 3 కౌంట్ అవ్వగానే జ్యూస్ తాగండి. ఎవరికి రింగ్ వచ్చిందో చెప్పండి. ఓకే రెడీ? 1 2 3 గో. రింగ్ వచ్చింది. రింగ్ వచ్చింది. ఇంకోసారి ఎప్పుడు గ్లాసు నమ్ముకోవద్దలుడు. హలో, గోపి శిల్పాకి రావాల్సిన రింగులు మీకొచ్చాయి. తర్వాత ఏంటి? రే, దొరికింది ఛాన్స్ అనుకుని ప్రపోజ్ చేస్తావా ఏంటి? వచ్చేసే సోల్మేట్. నేను నీకు కనెక్ట్ అయ్యాను సోల్మేట్. నువ్వే నా సోల్మేట్. కనెక్ట్ అవుదాం రా. అయ్యో, ఏదో మా అల్లుడు కాబోయే అమ్మాయి ఇక్కడ ఉందంటే ఫోటో తీసి సిస్టర్ కి పంపి ఇంప్రెషన్ కొట్టేద్దామని ప్లాన్ చేశాను. అంతేగాని మరే ఉద్దేశం లేదు. అసలే నాకు పెళ్ళైంది, వదిలేయండి. నాకు పెళ్ళైనా పర్వాలేదు, నేనేం అనుకోను. ఏమండి, మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. అయ్యో, నన్ను ఎవరు పిలుస్తున్నారండి? సోల్మేట్ సోల్మేట్ సోల్మేట్. ఇద్దరిది ఒకటే ఏజ్ కదా, ప్రపోజ్ చేసుకోండి. అదేం లేదు, నేను కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్స్, అంతేగాని ప్రపోజల్ లాంటివేమీ చేసుకోము. అమ్మయ్యా, బతికించప్పో. ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్. మా అక్క మావయ్యలతో పాటు విన్నర్స్ కార్తిక్, అనుష కూడా డాన్స్ చేస్తారు. ముందుగా విన్నర్స్ కార్తిక్, అనుషలు డాన్స్ చేస్తారు. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా. అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించి నన్ను కిలాడి కోమలి గులేబ కావడి. సుఖాల జాబళి వేనాలి కోగిలి. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. వయసు డాన్స్ వెళ్ళు, ఎంజాయ్, వెళ్ళు. లీలా.
ఓ అడుగులో అడుగు ఇలా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకులైన వేరేస్తానా సర్వం జహాపనా పూల నావా గాలితోవా హాయ్లో హాయ్లే సో చేరనీవా చేయనీవా సేవలే లేవో మనసు మరే మత్తుగా తొలగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా గేమ్స్ డాన్స్ అయిపోయింది. నెక్స్ట్ నిశ్చితార్థం కార్యక్రమం. సిస్టర్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అల్లుడు, సిస్టర్ వచ్చింది. నీ సోల్మేట్ ఎవరో కనిపెట్టేస్తుంది. యూ డోంట్ వరీ. అల్లుడు, ఇప్పుడే వస్తాను. అమ్మా పల్లవి, గదిలో తమలపాకులు ప్లేట్ ఉంది, వెళ్ళి తీసుకురా అమ్మా. సరే అండి. సిస్టర్, అల్లుడికి సోల్మేట్ ఎవరో తెలియక తెగ కన్ఫ్యూజ్ అవుతున్నాడు సిస్టర్. ఆల్రెడీ చెప్పావు కదా, ఇంకెన్నిసార్లు చెప్తావు? వీళ్ళు ఇక్కడికి వస్తున్నారేంటి? ఆంటీ ప్లేట్ తీసుకురమ్మంటే ఇక్కడే నిలబడ్డావేంటే? నమస్తే మేడం. ఈ ఫంక్షన్కి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది మేడం. స్టాప్ ఇట్. నా పని మీదే వచ్చాను. సిస్టర్, మా ఆవిడ ఏదో స్కెచ్ మీద వచ్చారే గానీ సోల్మేట్ని సెలెక్ట్ చేయడానికి వచ్చినట్లు కనిపించట్లేదే. రండి మేడం, రండి. వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటే? ఏమో మళ్ళీ ఏం గొడవ చేస్తారోనని టెన్షన్గా ఉంది. అనుష, నువ్వు ఏ గొడవకి వెళ్ళకు. మన వల్ల శిల్ప అక్క వాళ్ళు ఇబ్బంది పడకూడదు, గుర్తుపెట్టుకో. చాలే ఆపు. యాక్షన్ని బట్టి రియాక్షన్ ఉంటుందని నీకు తెలుసు కదా. ఈ రోజు ఫంక్షన్లో మీ పరువు పాతరేయడానికే వచ్చామే. బీ రెడీ.
నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో షూట్ ప్లాన్ చేస్తున్నాం. ఆ టైంకి మోడల్ సెలక్షన్ ఫైనల్ అవ్వాలి. మ్యాగీలో ఉందేంటి? రండి కూర్చోండి ప్లీజ్. మేడం, మా అల్లుడు గారు గోపి, కూతురు శిల్ప. హాయ్ మేడం. మేడం గారు మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ప్రొపరైటర్. ఇంతకు ముందు నేను మేడం గారి కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. విశ్వనాథ్, ఈ టైం వేస్టింగ్ ఇంట్రొడక్షన్స్ ఎందుకు చెప్పు? వీళ్ళిద్దరూ మీకేమవుతారు? అల్లుడు గారికి మేనకోడళ్ళు అవుతారు మేడం. ఈవిడ? ఆవిడ గారు వీళ్ళ అమ్మమ్మ గారు. స్విచ్ పాయింట్ దొరికేసింది. చూడబ్బాయి, ఏం వర్క్ చేస్తుంటావు? బ్యాంక్ మేనేజర్ మేడం. ఎవరా బాబు? నా కొడుకు. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు? అమ్మాయిది కూడా రెండో పెళ్ళేనమ్మా. మా స్థాయి కాకపోయినా ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంటున్నారు అల్లుడు గారు. మీ అల్లుడు చాలా లక్కీ విశ్వనాథ్. తనకన్నా ఏజ్ తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. సిస్టర్ నాన్ సింక్లో ఉందేంటి? నీ భర్త చనిపోయి ఎన్ని ఇయర్స్ అయింది? 2 years. 2 years కూడా అవ్వకుండానే మళ్ళీ పెళ్లికి రెడీ అయ్యావా? బ్యాంక్ మేనేజర్ అనేసరికి కంఫర్ట్ లైఫ్ కదా అనుకుందేమో వదినా. శిల్ప, నీకు ఇంకా ఏజ్ ఉంది. ఇలా ఏజ్ బారయ్యి కొడుకున్న తండ్రిని ఎందుకు తొందరపడి పెళ్లి చేసుకుంటున్నావు? నువ్వు ఎంగేజ్మెంట్కి వచ్చావా? దీన్ని క్యాన్సిల్ చేయడానికి వచ్చావా? నిజాన్ని గుర్తు చేస్తుంటే అడ్డంగా ఎందుకు వస్తున్నావు? గెస్ట్లా వచ్చిన వాళ్ళకి ఇంట్లో గాని ఫంక్షన్లో గాని కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి క్రాస్ చేస్తే బాగోద్దు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు? అనుష, గొడవలొద్దమ్మా, నిదానంగా మాట్లాడు. వార్నింగ్ కాదు, మా దగ్గర పనిచేసిన వర్కర్ కూతురు లైఫ్ బాగుండాలి అని చెప్తున్నాను. లుక్ శిల్ప, నీకు ఓపెన్ ఆఫర్. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే నీకు కోటీశ్వరుడితో పెళ్లి జరిపిస్తా.
చేయాలని చూడకు. ఆల్రెడీ వాళ్ళిద్దరు ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంటున్నారు. నీకు డబ్బుంటే పడేసుకోగాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఏయ్ 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 ఏంటే నోరులేస్తుంది? నా రేంజ్ ఏంటో తెలుసా? నేను చెప్పింది చెయ్యాలి, నేను చెప్తే వినాలి. నేనేం చేసినా నోరు మూసుకోవాలి. అండర్స్టాండ్? 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 సిస్టర్ శివంగిలా మారిందేంటి? నిప్పు లేకుండానే కొంపలంటుకుంటున్నాయి. అవన్నీ నీ ఇంట్లో నీ వాళ్ళతో జరగచ్చేమో, ఇక్కడ కాదు. మా మావయ్యకి శిల్ప అక్కకి పెళ్లి జరుగుతోంది. కుదిరితే వచ్చి భోంచేసిపో. షట్ అప్! షట్ అప్! షట్ అప్! షట్ అప్! షట్ అప్! ఎక్కడైనా నా తీరింతే. మొన్నే నీ లెక్క సరిచేసుంటే అప్పుడే బాగుండేది. వదిలి తప్పు చేశాను. మేడం ప్లీజ్ గొడవలొద్దు, ఆపండి. షాపింగ్ మాల్లో కూడా ఇలాగే అహంకారంతో మాట్లాడావు. మళ్ళీ ఈరోజు కావాలనే ఇక్కడికొచ్చి మా మావయ్యని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని రెచ్చగొడుతున్నావు. సైలెంట్ గా ఉన్నారులే అని భ్రమపడుతున్నట్టున్నావు. ఏంటి ముందే గొడవ పడ్డారా? మేడం ప్లీజ్ మేడం, ఆవేశపడకండి. మొన్న మాటలతో అని వదిలేశానులే అని భ్రమపడింది నువ్వు. ఈసారి నా చేతులు ఎలా ఉంటాయో చూపిద్దామని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు దొరికావు, ఎలా వదులుతాను? బాకీ తీర్చే వెళ్తాను. అక్కడే ఏం చెయ్యలేకపోయావు, ఇక్కడేం చేస్తావో అది చూస్తా. చూసావా విశ్వనాథ్? చూసావా వీళ్ళ తల పొగరు? వీళ్ళ క్యారెక్టర్స్ మంచివి కావు. వీళ్ళ మావయ్య కూడా ఇదే యాటిట్యూడ్ ఉంటుంది. అతనితో మీ అమ్మాయి పెళ్లి చేస్తే లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఆలోచించుకో. దీని బాబు లాంటి సంబంధం తెచ్చి నేను పెళ్లి జరిపిస్తాను. పెళ్లి క్యాన్సిల్ చేయి. అవ్వదు, 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 అవ్వదు. పెళ్లి క్యాన్సిల్ అవ్వదు. ఛాలెంజ్ చేసి నాతో గెలవలేవు. నాతో ఛాలెంజ్ చేసినోళ్ళే ఉండరు. ఆహా, ఎన్నాళ్లకు మా సిస్టర్ మేఘనకు సరైన వ్యక్తి తగిలింది. ఈ సోడా బుడ్డి అద్దాలమ్మాయి మా ఇంటి కోడలైతే సిస్టర్కు రతికలకు పగలే చుక్కలు చూపించడం గ్యారంటీ. ఏయ్, నీ రేంజ్కి నా ఇంటి గేట్ దాటి రాలేవు. అలాంటిది నువ్వేంటే నన్ను చేసేది? ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటే నీ ఇంటికి గేటే లేకుండా చేస్తా. అప్పుడు తెలుస్తుంది నా రేంజ్ ఏంటో. ఏయ్ బల్లు పెక్కి వాగుతున్నావు. మా వదినతో పెట్టుకున్న వాళ్ళ గతి ఏమైందో వెళ్ళి ఎంక్వైరీ చేసుకో, తెలుస్తుంది. మీరు అమ్మ పల్లవి, నువ్వు ఆగమ్మమ్మా. బలుపున్నది మీకు. డబ్బుందన్న పొగరుతో ఇలా వచ్చి ఒక ఆడపిల్ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలని చూస్తున్నది మీరు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని మర్చిపోయావా? వదినా తప్పుదునా. ఏంటి చరణ్ తప్పంటున్నావు? ఇలా ఫంక్షన్కి వచ్చి గొడవ పెట్టడం కరెక్ట్ కాదు వదినా.
ఈ రాక్షసికి మరిదివా? చరణ్ ఈవిడ గారికి మరిదన్నమాట. ఏంట్రా అన్నయ్య వదిందే తప్పంటున్నావేంటి? అసలు జరిగిందేంటో నీకు తెలుసా? ఏదున్నా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, కానీ ఈ ఫంక్షన్లో ఇలా చేయడం తప్పు రితిక. చూడు, మన గొడవల గురించి వాళ్ళ పెళ్లి ఆపాలని చూడొద్దు. నువ్వెంత చెప్పినా వాళ్ళు పెళ్లి చేసుకునే తీరుతారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.